అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున బాబా జరిపినటువంటి నవజీవనం గురించి చదువుకుంటూ, ఈరోజు దౌలత్ సింగ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నవజీవనంలో పాల్గొన్న డాక్టర్ దౌలత్ సింగ్. మెహర్ బాబాను సాక్షాత్తు ఈ యుగ అవతారునిగా ఆరాధించి తరించినవాడు దౌలత్. డాక్టర్ దౌలత్ సింగ్ మరణించి ఇప్పటికి చాలా కాలమైంది. బాబాతో ఆయనకి ఉన్న సన్నిహిత సంబంధం భక్తునికి, భగవంతునికి గల అన్యోన్య సంబంధం లాంటిది. ఆ వివరాలను మాటల్లో తెలియజేయడం అంత సులభం కాదు. డాక్టర్ దౌలత్ సింగ్ కాశ్మీర్ లోయల్లోని శ్రీనగర్ నివాసి. ఆయన అక్కడ ఒక ప్రముఖ డాక్టర్‌గానే కాకుండా, ఆ నగర మేయర్‌గా ఆ ప్రాంతీయులందరికీ చిరపరిచితుడు. భారత్, పాకిస్తాన్‌లు 2 దేశాలుగా విడిపోయాక దౌలత్ సింగ్ కాశ్మీర్ నుండి వలస వచ్చి దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. 1949లో బాబా నవజీవన కార్యక్రమం ప్రకటించినప్పుడు, బాబా పెట్టిన షరతులన్నిటినీ మనసారా అంగీకరించి నవజీవనంలో పాల్గొన్న వారిలో డాక్టర్ దౌలత్ సింగ్ కూడా ఉన్నాడు. 1949 అక్టోబర్ 16న మెహర్ బాబా నవజీవనం ప్రారంభించారు. డాక్టర్ దౌలత్ సింగ్ గురించి బాబా మండలి సభ్యుడైన ఏరుజ్ తన జ్ఞాపకాల దొంతల నుండి ఇలా చెబుతూ ఉన్నారు. ఇకపై ఆయన మాటల్లోనే పరిశీలిద్దాం. నవజీవనం 1949 అక్టోబర్ 16న ప్రారంభమైంది. నవజీవనం ప్రారంభానికి 10 రోజుల ముందుగా కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంకు వచ్చాం. నవజీవనం ప్రారంభానికి తగిన శిక్షణ ముందుగా కర్ణాటకలోనే ఇస్తాను అన్నారు బాబా. నవజీవనం ప్రారంభానికి తగిన శిక్షణ త తన నుండే తెలుసుకోవాలి అన్నారు బాబా. బెల్గాంలో ఉండే రోజుల్లో బాబా తన గదిని తానే శుభ్రపరుచుకున్నారు. ఆయన భోజనం చేసిన గిన్నెలు, ప్లేట్లు ఆయనే స్వయంగా శుభ్రపరుచుకున్నారు. నన్ను అంటే ఎరుజ్ ఎప్పుడు బాబాతోనే ఉండాలన్నారు బాబా. ఇది బాబా నాకు ఇచ్చిన ఆదేశం. ఒకరోజు రాత్రి బాబాకు దగ్గరలోనే కూర్చొని కునికిపాట్లు పడుతూ ఉన్నాను. బాబా నన్ను తట్టి లేపి, పద అలా ఒకసారి క్యాంప్ చుట్టూతా తిరిగి వద్దామన్నారు. మేం బస చేసిన ప్రాంతంలో బాబా పర్యటించారు. నవజీవనంలో మొత్తం 22 మంది పాల్గొన్నారు. అందులో 4 మహిళలు ఉన్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరికీ విడివిడిగా బస ఏర్పాట్లు ఉండేవి. అందరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ రాత్రి పూట చీకటిలో బాబా వెనకాలే ఒక్కొక్కరిని చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. అయితే మా బృందంలో ఎవరో ఒకరు మాత్రం నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఏడుస్తూ ఉండడం బాబా గమనించారు. అలా ఏడుస్తున్నది ఎవరో కాదు, డాక్టర్ దౌలత్ సింగ్ అని గుర్తుపట్టారు బాబా. అలా బాధపడుతూ ఉన్న దౌలత్ సింగ్‌ను చూసి బాబా అతడి వీపును తడుతూ, డాక్టర్ ఏమైంది? ఎందుకు చింతిస్తున్నావు? అని బాబా సంజ్ఞలు చేశారు. దాంతో దౌలత్ భళ్ళున గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. నవజీవనంలో ఎవరు దేని గురించి చింతించకూడదు. బాధపడడం, ఏడవడం నిషిద్ధం కదా! ఈ విషయం బాగా తెలిసి కూడా దౌలత్ సింగ్ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బాబాను చూస్తూనే కడుపులో ఉన్న బాధతో నియమాన్ని మరిచి భళ్ళున ఏడ్చేశాడు. ఏమిటిది? ఎందుకు ఏడుపు? నీవు నవజీవనంలో కొనసాగడానికి పనికిరావని బాబా నిక్కచ్చిగా దౌలత్‌తో అన్నారు. సరే అవన్నీ మరచిపోయి ప్రస్తుతం హాయిగా నిద్రపో అని అన్నారు. తెల్లారాక అన్నీ ఆలోచిద్దాం. నీ కోసం నేను ప్రత్యేకంగా మరో స్పెషల్ ఆర్డర్ ఇస్తాను. ఆ ఆర్డర్ నీకు బాగా నచ్చుతుంది కూడా అని బాబా అన్నారు. అలా అని బాబా తన బసకి వెళ్లారు.
నేను బాబాను అనుసరించాను. తరువాత దౌలత్ గురించే ఆలోచిస్తూ నేను ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను. ఆ మర్నాడు ఉదయాన్నే డాక్టర్ దౌలత్ సింగ్‌తో పాటు సభ్యులందరినీ పిలిపించారు బాబా. నవజీవన నియమాలను ఉల్లంఘిస్తూ, "నీవు నిన్న రాత్రి ఎందుకు అలా ఏడుస్తున్నావు?" అని బాబా సూటిగా అతన్ని ప్రశ్నించారు. చంటి పిల్లాడిలా తిరిగి ఏడుస్తూ, "నవజీవనం వల్ల నేను బాధపడలేదు. నా మనసు బాగాలేదు. అందువల్ల నా ఏడుపు ఆగలేదని" ఉన్నది ఉన్నట్టు దౌలత్ బాబా ఎదుట తన తప్పు ఒప్పుకున్నాడు. అయితే ఏమిటి ఆ బాధ? ఎక్కెక్కి ఏడ్చేంత బాధ ఏం ఏం జరిగింది? ఏం గుర్తుకొచ్చింది? అని బాబా దౌలత్‌ని అడిగారు. అందుకు సమాధానంగా దౌలత్ మాట్లాడుతూ, నవజీవనం ప్రారంభానికి ముందు ఈ కార్యక్రమంలో పాల్గొనుటకై మా అంగీకారం లేదా అనంగీకారం తెలియజేసేందుకు మీరు మమ్మల్ని మెహరాబాద్‌కు పిలిపించారు. ఆ సమయానికి నేను కూడా మెహరాబాద్‌కు వచ్చి, నేను నా అంగీకారాన్ని మీకు తెలియజేశానని దౌలత్ బాబాతో అన్నాడు. ఆ పిదప అక్టోబర్ 16న నవజీవనంలో పాల్గొనే రోజు నాటికి కొన్ని సంఘటనలు మా ఇంట్లో జరిగాయి. ఈ మధ్య కాలంలో నా కూతురు వివాహం నిశ్చయమైంది. ఆమె వివాహం అక్టోబర్ 19 అని పెద్దలు నిర్ణయించారు. నేను నిస్సహాయుడినయ్యాను. ఒకవైపు చూస్తే కుమార్తె వివాహం, మరో పక్కన భగవంతుని ఆదేశం. ఈ రెండిటిలో నేను మీ ఆదేశాల వైపే మొగ్గు చూపాను. నా కుటుంబం అందర్నీ వదులుకోవడానికి సిద్ధమై నవజీవనంలో పాల్గొనేందుకు మీతో వచ్చేశాను. అయితే నేను వచ్చే ముందు ఆఖరిగా నా కూతురు నాతో అన్న మాటలు నిన్న రాత్రి గుర్తుకు వచ్చి నిద్ర పట్టలేదు. మనస్సు బాధతో హృదయం బరువెక్కి నిన్ను చూసేసరికి ఏడుపు ఆపుకోలేకపోయాను అని నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు బాబాతో చెప్పాడు దౌలత్ సింగ్. నీ కూతురు ఆఖరిగా ఏం మాట్లాడింది? నిన్ను అంతగా బాధించిన ఆ విషయమేమిటి? అని బాబా అడిగారు. బాబా గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. దాంతో ముందుగా అందరి ఎదుట చెప్పడానికి అతడు కొంచెం సంశయిస్తూ ఉన్నప్పటికీ బాబా ఎదుట ఆనాటి విషయాలు చెప్పి దౌలత్ తన గుండెల్ని పిండేస్తున్నట్టుగా బరువు తగ్గించుకున్నాడు. "ఆ విషయాలు చెప్పు. నేను నవజీవనం కోసం బయలుదేరే ముందు ఆ ఆ విషయాలు చెబుతూ, నేను నవజీవనం కోసం బయలుదేరే ముందు, నా కూతురు వివాహం కోసం మరో 3 రోజులు తేడాలోనే ఉంది. ఈ 3 రోజుల తరువాత తన పెళ్లి అయిపోయాక మీరు బాబాతో హాయిగా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ని రోజులైనా పాల్గొనండి. అందుకు నాకేమీ అభ్యంతరం ఉండదు అని నా కూతురు ప్రాధేయపడింది. ఎన్నో సార్లు ఏడుస్తూ వేడుకుంది. ఆమె ఎంత వేడుకున్నా, ఏడ్చినా నా నేను ఆమెను వదిలి నవజీవనంలో పాల్గొనడానికే మొగ్గు చూపుతూ ఉండటంతో ఉండబట్టలేక, "నీవు నా తండ్రివేనా?" అని ప్రశ్నించింది. అదిగో ఆ మాటల్ని ఆనాడు నేను పట్టించుకోలేదు కానీ, నాకెందుకో ఈరోజు రాత్రి ఆ మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో బాధపడ్డాను. ఆ బాధకు సంకేతంగానే ఏడుపు ఆగలేదు అని దౌలత్ సింగ్ చెప్పాడు. అందుకు బాబా అందుకు బాబా జరిగిందేదో జరిగింది. ఇక నీవు నవజీవనంలో పాల్గొనడానికి అనర్హుడవు. నీవు తిన్నగా నీ ఇంటికి వెళ్లి, నీ కూతురు తిరిగి రమ్మనమని కోరింది కాబట్టి వచ్చేశానని మీ కుటుంబ సభ్యులతో చెప్పి, వాళ్ళతో హాయిగా కాలం గడపమని బాబా అన్నారు. వాళ్ళతో ఉంటూనే నా సహచరునిగా నవజీవన నియమాలు తూచా తప్పక పాటించమని బాబా దౌలత్ సింగ్‌ను ఆదేశించారు. అందుకు నిన్ను నా నవజీవన సహచరునిగా అంగీకరిస్తానని బాబా అన్నారు. నా నుండి దూరంగా ఉంటూనే నవజీవనం గడపమని బాబా అన్నారు. అలా ఆనాడు దౌలత్ సింగ్ మా నుండి దూరంగా తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడని వివరించాడు ఏరోజ్. ఆ తర్వాత చాలా కాలం దాకా అతడి గురించి మాకెవ్వరికీ సమాచారం లేదు. మా నుండి చాలా దూరంగా ఉన్నాడతను. కాలచక్రం తన మానాన తిరిగింది. ఆ తర్వాత మేం బెనారస్‌కు వెళ్ళాం. అక్కడ నుండి ఢిల్లీ చేరాం. అక్కడ చాలా రోజులున్నాక
సతారాలో కొన్నాళ్ళు ఉన్నాం. ఒక రోజున సతారాలో బాబా మా అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో విషయం చర్చిస్తూ ఉన్నారు. బాబా అలా చర్చిస్తూ ఒక్కసారిగా మా బసకు ఎదురుగా ఉన్న ఒక కాల్వ గట్టుపై కూర్చొని ఉన్న వ్యక్తిని చూపించి బాబా తాను చెబుతున్నది అకస్మాత్తుగా ఆపేశారు. అతడెవరో చూసి రమ్మనమని నన్ను ఆదేశించారు. ఏదో ముసలి రూపం, చెదిరిపోయిన జుట్టుతో ఉన్నాడతడు. నేను బాబా దగ్గరికి వెళ్లి నేను బాగా దగ్గరికి వెళ్ళాక అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. అతడు డాక్టర్ దౌలత్ సింగ్ అని గుర్తుపట్టాను. నవజీవనం డ్రెస్‌లో, చేతిలో భిక్ష పాత్రలో ఉన్నాడతడు. దగ్గరగా వెళ్లి, "మీరు డాక్టర్ దౌలత్ కదా?" అని ప్రశ్నించాను. అవును అంటూ, "బాబా ఇక్కడ దగ్గరలోనే ఉన్నారా?" అని ఆనందంగా ప్రశ్నించాడు దౌలత్. నేను ఆయన దగ్గరికి రావచ్చా అని నన్ను అడిగాడు. నేను కాదని చెప్పలేకపోయాను. అంతేకాదు, బాబానే మిమ్మల్ని చూసి తన దగ్గరికి తీసుకురమ్మన్నారని నన్ను ఆదేశించారని చెప్పాను. దాంతో డాక్టర్ దౌలత్ ఎంతో ఆనందపడ్డాడు. దౌలత్ బాబాకు దగ్గరగా వచ్చి ఆనందంతో ప్రేమ్ సే భిక్షా దీజియే అని జోలి పట్టాడు. బాబా సంతోషంగా ఆహారం అతడి జోలిలో వేసి మనసారా తన హృదయానికి హత్తుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత బాబా కుశల ప్రశ్నలు వేస్తూ, "నీ నవజీవనం ఎలా ఉంది?" అని ప్రశ్నించారు. నా దగ్గర ఉన్నప్పటికీ, నా నుండి దూరంగా ఉంటున్నప్పటికీ, నీ నవజీవన విశేషాలు చెప్పమన్నారు దౌలత్‌ని బాబా. తనకు జరిగిన పరాభవాలు, ఎదుర్కొన్న కష్టాలు ఒకదాని తర్వాత ఒకటిగా డాక్టర్ దౌలత్ వివరిస్తూ, "నేను మీ ఆజ్ఞ ప్రకారం తిన్నగా హైదరాబాదులోని మా ఇంటికి వెళ్ళాను. నన్ను చూస్తూనే నా భార్య, కూతురు చాలా సంతోషించారు. నేను తిరిగి వచ్చినందుకు వారి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. అయితే నేను మీ ఆజ్ఞ ప్రకారం నవజీవనంలో భాగంగా భిక్షాటన చేయడం వారికి రుచించలేదు. 1, 2, 3 రోజులు భిక్షాటన చేస్తున్నా వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేను అలాగే ప్రతిరోజు భిక్షాటన కొనసాగిస్తూ ఉంటే వారు నన్ను అంగీకరించలేకపోయారు. మా వీధిలో ఉన్న గొప్పవాళ్ళు, బంధువుల మధ్య వాళ్ళు అవమానంగా భావించారు. చివరాఖరకు నాకు పిచ్చి పట్టిందని మా సిక్కు మత పెద్దలకు నాపై ఫిర్యాదు చేశారు. అయినా నా దినచర్యలో మార్పు రాలేదు. దారిన పోయేవాళ్ళు పిచ్చివాడని రాళ్లతో, చెప్పులతో కొట్టారు. నా భార్య, కూతురు కూడా నన్ను అంగీకరించలేకపోయారు. ఇంట్లోంచి గెంటివేశారు. దూరంగా వెళ్ళిపోమన్నారు. నేను అక్కరలేదని నన్ను చీత్కరించుకున్నారు. దాంతో నేను రోజుకొక ఊరు, పూటకొక గడప భిక్షాటన చేస్తూ నవజీవనం గడుపుతున్నాను అని దౌలత్ సింగ్ బాబా ఎదుట అందరి సమక్షంలో వివరించాడు. ఆ మాటలు విని బాబా మరింత ఆనందంతో తిరిగి దౌలత్‌ని తన అక్కున చేర్చుకున్నారు. ఆనాటి నుండి నిన్ను నవజీవనం నుండి తప్పిస్తున్నాను. ఇకపై నీవు హాయిగా నీ ప్రాంతానికి వెళ్లి నీ వైద్య వృత్తిని చేపట్టమని బాబా దౌలత్ సింగ్‌కి ఆదేశించారు. గుర్తుంచుకో, నేను ఒక రోజున మీ ఇంటికి వస్తాను. హాయిగా, సంతోషంగా ఇంటికి వెళ్ళమన్నారు బాబా. ఆ పిదప దౌలత్ తన ఇంటికి వెళ్ళాడు. తన వైద్యం ప్రాక్టీసు మొదలుపెట్టాడు. తన భార్య, కుటుంబ సభ్యులందరూ ఆయన్ని గౌరవిస్తూ, ఆయన్ని అంగీకరించారు. అందరూ హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా 1952లో బాబా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారు. అమెరికాలో బాబా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతరం మస్తుల అన్వేషణలో భాగంగా బాబా అనేక ప్రాంతాలలో పర్యటించారు. అలా ఒక రోజున మేము హైదరాబాదు వచ్చాం. డాక్టర్ దౌలత్ సింగ్ హైదరాబాదులో ఉంటున్నాడని చెప్పావు కదా! అని బాబా నాకు గుర్తు చేశారు. దాంతో అతడి ఇంటి అడ్రెస్ కూడా నా దగ్గర ఉందని బాబాతో అన్నాను. అయితే పద ఆయన ఇంటికి వెళదాము అన్నారు బాబా. అలా ఓ రోజు ఉదయం 6 గంటలప్పుడు డాక్టర్ దౌలత్ ఇంటికి అడ్రెస్ గురించి అక్కడక్కడ వాకబు చేస్తూ అతడి ఇంటికి చేరాం. డాక్టర్ దౌలత్ ఇంట్లోనే ఉన్నాడు. నేను ఆయన్ని పలకరించి,
గుర్తుందా? చాలా రోజుల క్రితం బాబా ఒక రోజున మీ ఇంటికి వస్తానన్నారు. ఇదిగో వచ్చారు అని చెప్పాను. దాంతో చిన్న పిల్లి పిల్లల దౌలత్ ఎగిరి గంతేశాడు. బాబా దగ్గరికి వెళ్ళాడు. కారులోనే ఉన్న బాబాను చూసి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. మమ్మల్ని ఇంటిలోకి తీసుకెళ్ళాడు. నోట మాట రావడం లేదు అతడికి. పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నాడు. బాబా పాదాల దగ్గరే కూర్చున్నాడు. తన భార్య, పిల్లల్ని పిలిచాడు. వాళ్ళను వచ్చి భగవంతుణ్ణి దర్శించుకోమని చెప్పాడు. మనమెంత ధన్యులమో కదా అని వారితో అన్నాడు దౌలత్ సింగ్. ఆ తర్వాత మరింకేమీ మాట్లాడలేకపోయాడు దౌలత్. సంతోషంతో ఊపిరి ఆగినట్లయిందతడికి. ఆ తర్వాత బాబా, నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. ఇక నాకు సెలవు అన్నారు. నీ ప్రాక్టీసెస్ కొనసాగించు. నా హృదయం నీ ప్రేమతో నిండిపోయింది. మరి ఇంకేమీ అక్కరలేదు అంటూ బాబా తను కూర్చున్న సోఫాలోంచి లేసి నిలబడ్డారు. బాబా వెంటనే లేచి వెళ్ళిపోతున్నారనగానే చిన్న పిల్లవాడిలాగా దౌలత్‌జీ ఏడ్చేశాడు. ఆ దరిమిలా దౌలత్ బాబా దగ్గరకు అనేక మార్లు వచ్చాడు. ఆయన సేవ చేస్తూనే తనువు సాలించాడు. మెహర్ బాబా సాక్షాత్తు భగవంతుడని నమ్మిన సర్దార్జీ ఈ తరం వారందరికీ ప్రాతస్మరణీయుడు. నవజీవనంలో పాల్గొనేందుకు బాబాకి అంగీకారం ఇచ్చిన డాక్టర్ దౌలత్ సింగ్ దిగువ మెహరాబాదులోని వరండాలో ఒక బెంచి మీద కూర్చొని ఉన్నాడు. ఇంతలో బాబా ఆ వరండాపై వచ్చి అటూ ఇటూ పచార్లు చేశారు. అక్కడే డాక్టర్ గని సిగరెట్ కాలుస్తూ బాబాకి కనిపించాడు. బాబా డాక్టర్ గని కాలుస్తున్న సిగరెట్ అతని నోట్లోంచి లాగి దౌలత్ సింగ్ కి ఇచ్చి పొగ తాగమన్నట్టు సౌజ్ఞ చేశారు. దౌలత్జీ ధారాళంగా పొగని ఆస్వాదించాడు. బాబా నవ్వుతూ బళిరా దౌలత్ అన్నట్టు అతడి వీపు తట్టి అభినందించారు. ఆ పిదప సిగరెట్ ను తిరిగి డాక్టర్ ఘనీకి ఇప్పించేశారు. డాక్టర్ దౌలత్ సింగ్ సిక్కు మతస్థుడు. సర్దార్జీలు పొగ తాగరు. వారికి పొగ తాగడం నిషిద్ధం. కానీ డాక్టర్ దౌలత్ మెహర్ బాబా పట్ల గల ప్రేమ, విధేయత వల్ల బాబా ఆదేశాలను ఆచరించాడు. మెహరుడి మనసు దోచుకున్న ప్రేమికుడు దౌలత్జీ. ఇక కాజాగూడ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టం అన్నారు మెహర్ బాబా. ఆధ్యాత్మికంగా ఈ నగరం భాగ్యనగరమే అన్నారు. ఈ అదృష్టం ఎన్నో యుగాలుగా సంప్రాప్తించింది అన్నారు. 1949 అక్టోబర్ 16న బాబా నవజీవనం ప్రారంభించిన విషయం పాఠకులకు తెలుసు. నవజీవనానికి ముగింపుగా అన్నట్టు 1951 అక్టోబర్ 16 నుండి 23 దాకా హైదరాబాదులోని కాజాగూడ కొండపై ఉన్న చిన్న గుహలో మెహర్ బాబా ఏకాంతవాసం మనోనాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 24న హైదరాబాద్ నుండి కాలినడకన మెహరాబాద్‌కి బయలుదేరారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది అన్నారు. మనోనాష్ అంటే ఏమిటో బాబా చాలా వివరంగా చెప్పారు. మనస్సు సంస్కారాల పుట్ట. అహంకారానికి, మమకారానికి మనస్సు పదును పెడుతుంది. ఏమీ పట్టనట్టు ఏ పనినైనా నిర్లిప్తతతో చేయడం, మనసా వాచా భగవంతుణ్ణి ప్రేమించడం, ఆరాధించడం ద్వారా పాత సంస్కారాలు ఖర్చవుతాయి. కొత్త సంస్కారాలు దరిరావు అన్నారు. శరీరం ఉన్నంత కాలం మనసు ఉంటుంది. దీంతో కొత్త సంస్కారాలు ప్రోది అవుతూ ఉన్నాయి. ఇదొక విషవలయం. ఇందులో నుంచి బయటపడాలంటే బాబా ఒక తేలు కథ చెప్పారు. తేలు ఏం చేస్తుంది? కొండెంతో కాటేస్తుంది. మరి ఆ కొండెను కోసేస్తే ఏమవుతుంది? తేలు కుట్టినా నొప్పి పుట్టదు. ఈ పనే చేయమన్నారు. ఏ పని చేసినా ఫలితం ఆశించవద్దు అన్నారు. ఏ పని చేసినా భగవంతుడిపై భారం వేసి జీవించమన్నారు. తద్వారా ఎలాంటి సంస్కారాలు అంటవు అన్నారు. కానీ ఇది చాలా కష్టం అని బాబా స్పష్టం చేశారు. భగవంతుని దయ ఉంటేనే మనోనాశ్ సాధ్యమవుతుంది అన్నారు. నిస్వార్థ సేవ, ధ్యానం, భక్తి ఇలా ఏ మార్గమైనా
మనోనాశకే దారితీస్తుంది. దేవుడిని అంతటా చూడగలుగుతుంది. మనమందరం ఒక్కటేనన్న భావం జనిస్తుంది. మనసు మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది. ఆ మనస్సే పోతే ఈ శరీరానికి ఏమీ పట్టదు. ఈ శరీరంతో నాకు సంబంధం లేదు అనిపిస్తుంది. మనోనాశనం తర్వాత కూడా కొంతమంది శరీరం వదలరు. వాళ్ళు మనసు వాళ్ళ మనసులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే అటువంటి వారి శరీరం, మనసు, సంస్కారాలు అన్నీ భగవన్ భగవన్మయమే కాబట్టి. అటువంటి వారే సద్గురువులు. మనోనాశతో జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే అహం బ్రహ్మాస్మి స్థితి. భగవంతుడు సర్వజ్ఞుడు. అందువల్ల ఆ అహం బ్రహ్మాస్మి స్థితి త్రుటిలో తెలుస్తుంది. ఏమని? నీకు తెలుసుకోవడానికి అప్పుడు, ఇప్పుడు ఏమీ లేదని. అది ఏ పేరు పెట్టి పిలిచినా ఒక్కటే అని. ఇది అంతం లేని స్థితి. కాజాగూడ కొండపై మనోనాష్ కార్యక్రమాన్ని చేపట్టడానికి కొద్ది రోజుల ముందు మెహరాబాద్ మెహర్ బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు. కాజాగూడ కొండ ఆషామాషి ప్రాంతం కాదు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత గల ప్రాంతమది. బాబా వారు ఏకాంతవాసం ఉన్న గుహకు దగ్గరలోనే ఒక పక్క 14వ శతాబ్దం నాటి హజరత్ బాబా ఫక్రుద్దీన్ దర్గా ఉంది. మరో పక్కన శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంది. 1990 దాకా ఈ ప్రాంతానికి చేరడానికి అడ్రస్సు చెప్పడం కూడా చాలా కష్టంగా ఉండేది. సుమారు 2000 సంవత్సరాల నుండి బాబా ప్రేమికులందరూ ఎంతో పవిత్రంగా భావించే ఈ ప్రాంగణంలో ప్రత్యేక సహవాస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో కొండపై పైదాకా వెళ్ళాలంటే యువతకు కూడా చాలా కష్టంగా ఉండేది. కొండ ఎక్కడానికి మెట్లు లేవు. ఆ రాయి, ఈ రాయిని పట్టుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు భావించేవాళ్ళం. వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. గత 2, 3 ఈ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారింది. కొండపైన బాబావారు ఏకాంతవాసం చేసిన గుహ దాకా చక్కని రహదారిని ఏర్పాటు చేశారు. కారులో కూర్చొని కొండపై దాకా వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. 100 కార్లు వచ్చినా సరిపడేటంత పార్కింగ్ ఏర్పాటు చేశారు. కొండపైన చదునైన విశాలమైన మైదానాన్ని సహవాస్ ఏర్పాటు కోసం తీర్చిదిద్దారు. కొన్ని వందల మంది ప్రశాంతంగా కూర్చునేందుకు వీలు కల్పించారు. అంతేకాదు చుట్టూతా నీడనిచ్చే మొక్కలు అనేకం నాటారు. కాజాగూడలో మనోనాష్ సమీపంలో వచ్చిన ఈ మార్పు అనూహ్యం. నేడు ప్రతి శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాగా అవతారుడు మనోనాష్ కార్యక్రమం నిర్వహించిన అక్టోబర్ 16 ఆనాటి మధుర స్మృతులు స్మరిస్తూ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల యాత్రికులకు అనువుగా తీర్చిదిద్దిన కాజాగూడ గుహని త్వరలో ఓ మారు సందర్శించే ప్రయత్నం చేయండి. ఇక భిక్షాటనలో భగవంతుడు ఇదేంటో తెలుసుకుందాం. నవజీవనంలో పాల్గొన్న మండలి సభ్యుడైన ఎరుచ్ ఇలా వివరించారు. అది 1950 నవంబర్ మాసం. ఆ సమయంలో కలకత్తా, బీహార్‌లో తీవ్ర కరువు అలుముకుంది. ఎందరో ప్రజలు అన్న పానీయాలు లేక చనిపోతూ ఉన్నారు. అన్నార్తులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. కరువు కరాళ నృత్యం చేస్తూ ఉన్న వేళ అది. ప్రభుత్వం ఆ కరువుని ధాతు కరువు అని ప్రకటించింది. ఆ కరువు ప్రాంతంలో పర్యటించి స్థానిక ప్రజానీకాన్ని ఆదుకునేందుకు 1950 అక్టోబర్ 16న బాబా తన పాత జీవితంలోకి ఒక్కరోజు వచ్చారు. ఆ రోజున మహాబలేశ్వర్‌లో తన ప్రేమికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుండి ముందుగా ఆహ్వానించిన 200 మంది ప్రేమికులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. బాబా తన ప్రేమికులు ఇచ్చిన విరాళాలను స్వీకరించారు. బాబా ప్రేమికులు సుమారు 30,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఆ పిదప బాబా మహాబలేశ్వర్ నుండి ముందుగా బీహార్, ఆ తర్వాత కలకత్తా నగరం సందర్శించారు. కలకత్తా నగరంలో జరిగిన సంఘటన ఇలా ఉంది.
మేము బాబాతో పాటు కలకత్తా చేరుకున్నాం. అక్కడకు చేరుకోగానే బాబా స్థానిక దక్షిణేశ్వర్‌లో ఉన్న కాళీఘాట్‌ను సందర్శించాలని అన్నారు. అక్కడ కొంతసేపు గడపాలని ఉందన్నారు. రామకృష్ణ పరమహంస ఆ దేవాలయ పూజారిగా ఉన్నాడు. అక్కడే ఇక్కడే రామకృష్ణ పరమహంసకి భగవత్ సాక్షాత్కారం లభించింది. కాళీఘాట్‌లోని విశాలమైన ప్రాంగణంలో ఎన్నో ముఖ్యమైన భవనాలలో భోజనశాల కూడా ఉంది. ఆ భోజనశాలలో బాబా తన ఏకాంతవాసం కొద్దిసేపు చేస్తానని, అందుకు దేవాలయ యాజమాన్యం నుండి తగిన అనుమతి తీసుకోమన్నారు. భోజనశాలలో ఎవరినైనా ఒంటరిగా కొంతసేపు ఏకాంతవాసం చేస్తామంటే అనుమతి ఎవరైనా ఇస్తారా? ఇదేదో కష్టమైన పని. ఇది అసాధ్యం అని నాకు తెలుసు. అయినప్పటికీ అవతారుడి ఆదేశంగా నేను దేవాలయ మేనేజర్‌ని సంప్రదించాను. ఆశ్చర్యం కలిగించేదేమిటంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయ యాజమాన్యం బాబా డైనింగ్ హాల్‌లో కూర్చునేందుకు అనుమతించారు. ఆ తర్వాత బాబా ఆ గదిలోకి ప్రవేశించగానే తన ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ విప్పేశారు. కేవలం నడుంకి లంగోటీతో కూర్చున్నారు. మమ్మల్ని అందరినీ వెళ్లి కాసేపు బయట కూర్చోమన్నారు. సుమారు 45 నిమిషాల తర్వాత బాబా నవజీవన దుస్తులు ధరించి చప్పట్లు కొట్టారు. తన పని 100% తృప్తిగా జరిగిందన్నారు. ఆపై తాను చెప్పినట్టు చేయమన్నారు. మొదటిది ఇక్కడ నుండి నేరుగా భిక్షాటనకు వెళదాము అన్నారు. బాబాతో పాటు నన్ను ఉండాలి అన్నారు. ఇక రెండవది బాబా వెనుక పెండు ఉండాలన్నారు. అతడి దగ్గర ఉన్న సంచిలో దండిగా డబ్బు ఉంది. మూడవది పెండు వెనకాల ఇతర మండలి వారందరూ అనుసరించమని ఆదేశించారు. బాబా భిక్ష పాత్రతో గాలిఘాట్‌లో ఏకాంతవాసం ముగిసాక అవతారుడు తిరుపమెత్తుతూ భిక్ష పాత్రతో ముందుకు నడుస్తూ ఉంటే, ఆయన వెనకాల ఉన్న పెండు పేదవారెందరికో డబ్బు పంచుతూ బాబాను అనుసరిస్తూ ఉన్నాడు. ఇది కనులారా చూస్తే కానీ మాటల్లో చెప్పలేని దృశ్యం. సర్వేశ్వరుడైన అవతారుడు స్వయంగా తిరుపమెత్తుతూ ఉంటే, ఆకలిగొన్న వారికి డబ్బు ఉదారంగా దానం చేస్తూ కలకత్తా పురవీధుల్లో అవతారుని బృందం తిరిగింది. కలకత్తాలో మొదటిగా వెళ్ళిన 4, 5 ఇళ్ళవారు చెయ్యి ఖాళీ లేదు పొమ్మన్నారు. అది అపూర్వ స్వాగతమే లభించింది అనాలి. ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న అమ్మాయి లోపలి నుండి బయటికి వచ్చి మమ్మల్ని చూసి తిరిగి లోపలికి వెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళను తీసుకొచ్చింది. ఒక పెద్దావిడ కొద్దిసేపు వేచి ఉండండి, ఇప్పుడే భిక్ష తీసుకొస్తామని లోపలికెళ్ళింది. తొందరపడి వెళ్ళొద్దని బ్రతిమాలింది. వంట సిద్ధమైపోతుందని చెప్పింది. 5 నిమిషాలలో వేడి వేడి పదార్థాలు ఇస్తానని చెప్పింది. అయితే ఇంతలో మనం 7 మందిమి ఉన్నామని ఆమెతో చెప్పమన్నారు బావ. అయినా పర్వాలేదు. అందరికీ ఆహారం అందజేస్తాను అన్నారు ఆనందంగా. ఆ తర్వాత చెప్పిన సమయానికంటే కొన్ని క్షణాల ముందుగా ఆ ఇంటి ఇల్లాలు బాబావారి భిక్ష పాత్రను వేడి వేడి ఆహారంతో నింపింది. ఆశ్చర్యం ఏమిటంటే భిక్ష పాత్రలో ఆహారం వేస్తున్న సమయంలో కూడా పెండు తన దగ్గరగా వచ్చి యాచించిన వారికి ఉదారంగా డబ్బు దానమిచ్చాడు. ఒక్కొక్కరికి 5-10 రూపాయల వరకు డబ్బు ముట్టాయి. భిక్ష వేసేవారు ఇది చూసి కూడా ఏమీ మాట్లాడలేదు. వారు ధన్యులు. బాబా ప్రసన్నులయ్యారు. ఆపై ఆ భిక్ష తీసుకొని ఒక చెట్టు నీడలో కూర్చొని అందరి కంచాలలో ఆనాటి భిక్షని బాబా స్వయంగా వడ్డించారు. సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు మానవ జీవితం గడప గడపకు తిరిగి తిరుపుమెత్తాడు. ఇది దినం.
ఆ రోజు 1950 జనవరి 9 సోమవారం. నవజీవనంలో ఉన్న బాబా బృందం కాలినడకన బనారస్ నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాదాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న నజీబాబాద్ అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ రోజు 1950 జనవరి 9 సోమవారం. నవజీవన బృంద సభ్యుడైన ఆతికే ఇరానీ ముందుగా నజీబాబాద్ గ్రామానికి చేరుకున్నాడు. బాబా బృందం కోసం ఒక తోటలో బస ఏర్పాటు చేశాడు. బాబా ఆ గ్రామంలో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించారు. ఆ పిదప ఇక్కడ నుండి డెహ్రాడూన్‌కు వెళదాము అన్నారు. చాలా మంది తీర్థయాత్రులు కాలినడకన వస్తారు. కానీ బాబాతో ఉన్న బృందం తీరు మాటల్లో వర్ణించలేనిది. ఈ యాత్రలో దేవదేవుడు స్వయంగా పాల్గొంటున్నాడు. వీరెవరో స్థానికులు ఎవ్వరికీ ఏమీ తెలియదు. అయినప్పటికీ స్థానిక ప్రజానీకం వీరి పట్ల ఎంతో ఉదారంగా ఉన్నారు. వీరికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రేమతో క్షణాల్లో సమకూరుస్తూ ఉన్నారు. వీరికి ఖాళీ చేతులతో పంపించే వారెవరూ లేరనే చెప్పాలి. నజీబాబాద్‌లో అవసరమైన వంట సామాగ్రిని స్థానిక బట్టల దుకాణం వ్యాపారి మఖన్ లాల్ సరఫరా చేస్ మఖన్ లాల్ సరాఫ్ సమకూర్చాడు. ఇది తమ అదృష్టమని మఖన్ లాల్ దంపతులు అన్నారు. మఖన్ లాల్ దాతృత్వం గురించి ఆ ఊర్లోని ఒక జట్కావాలా ఆదితో చెప్పాడు. దాంతో 20 మందికి అవసరమైన భోజన సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత తమ బృందం నజీబాబాద్ నుండి డెహ్రాడూన్‌కి వెళ్ళాలని అనుకుంటోంది. అందుకు గాను రైలు టికెట్లు ఏర్పాటు చేయవలసిందిగా మఖన్ లాల్‌ని ఆది కోరాడు. ఈ విషయమై బా బాబు రమేష్ చంద్ర అనే ఒక జూట్ వ్యాపారిని కలవమని, అన్ని ఏర్పాట్లు అతడు చేస్తాడని హామీ ఇచ్చాడు ఆ వ్యక్తి. రమేష్ చంద్రని కలిసి రైలు టికెట్ ప్రస్తావన చేయగానే ఆది బృందానికి అవసరమైన రైలు టికెట్లు ఖర్చులు ఇవ్వమని అతడి గుమాస్తాకు పురమాయించాడు రమేష్ చంద్ర. అయితే నవజీవన నియమం ప్రకారం బాబా బృందం డబ్బు ముట్టదు కదా! ఆ విషయమే చెప్పగానే 20 మందికి రైలు టికెట్లు కొని ఆదికి ఇచ్చారు. ఇలా అలా ఎలాంటి ప్రయాస లేకుండా నజీబాబాద్‌లో అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. కేవలం ఇక్కడే కాదు, నవజీవన యాత్ర సమయమంతా ఇలాగే జరిగింది. మెహర్ బాబా ఎవరో తెలియదు. ఆ సమయంలో ఆయన పేరు కూడా ఎవరితోనైనా చెప్పడం నిషిద్ధం. అలాంటిది ఆ రహస్యమేదో సహాయం అందించడానికి అందించిన వారికి సహాయాన్ని అందుకున్న ఆ సర్వేశ్వరుడికే ఎరుక. నేటి మానవాళి కోసం బాబా నెరిపిన నవజీవనం గురించి క్షుణ్ణంగా ఈ తరం తెలుసుకోవాలి. ఇక దీపావళి బహుమతి. మద్రాసులో కడు పేదవాడికి అవతారుడు ఇచ్చిన బహుమతి. ఇదేంటో తెలుసుకుందాం. ఆది 1950వ సంవత్సరం బాబా మహాబలేశ్వర్‌లో ఉన్నారు. అక్కడ నుండి బయలుదేరే ముందు బాబా తన మండలి వారితో కొంతమందికి కడు పేదవారిని ప్రేమతో బహుమతులు ఇస్తాను అన్నారు. అర్హులైన పేదవారిని ఎంపిక చేయడం అంత సులభమేమీ కాదు అన్నారు బాబా. ఇది మస్తులను వెతికి పట్టుకునే దానికన్నా క్లిష్టమైనది అన్నారు. ఈ సమయంలో మహాబలేశ్వర్ నుండి అటు దక్షిణాది వరకు చాలా దూరం ప్రయాణించాలి అనుకుంటున్నాను అన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలా ఎక్కువ మందికి, అర్హులైన వారికి, అవసరమైన వారికి తాను ప్రేమతో బహుమతులు ఇస్తాను అన్నారు. మహాబలేశ్వర్ నుండి బాబా ముందుగా ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ పట్టణంలోకి వెళ్లారు. బాబాతో పాటు ఎరుచ్, పెండు, బైదుల్, గుస్తాజీ, చగన్ ఉన్నారు. కటక్‌లో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి వారి పాదాలు కడిగి బాబా రూ. 500 తమ దక్షిణగా ఇచ్చారు. అక్కడ నుండి దక్షిణాదికి ప్రయాణించారు. మద్రాసు నగరం చేరుకున్నారు. ఇక్కడ మరో 3 కడుపేద కుటుంబాలని గుర్తించి వారి పాదాలు కడిగి బాబా తన దక్షిణగా ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఇచ్చారు. మద్రాసులో ఒక రోజున అకస్మాత్తుగా బాబా తనకి చాలా దప్పికగా ఉంది అన్నారు.
ఎరుచ్‌ని దగ్గరలోని దుకాణాల దగ్గరికి వెళ్లి కొబ్బరి బొండం ఉంటే తీసుకురమ్మన్నారు. అలా వెళ్ళిన ఎరుచ్ ఆ అంగళ్ళ ఉన్న వ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు అదంతా వారి దురదృష్టం అని అనుకోవడం ఏరెత్ చెవిన పడ్డాయి. దాంతో దగ్గరలో డబ్బు అవసరమున్న పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎరుచ్ అక్కడున్న ఒక పాన్ షాప్ వాడిని అడిగాడు. మద్రాసులోనే గూడూరు అనే ప్రాంతంలో బాగా బ్రతికి చెడిన కుటుంబం గురించి చెప్పాడతడు. వారు నేడు తిండికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాడు. వారు నేడు పడుతున్న కష్టాలు మాటల్లో చెప్పడం సాధ్యం కాదు అన్నాడు. వారు ఒకప్పుడు చాలా ధనవంతులు. ఆ యజమాని మంచి వ్యాపారవేత్త. పెద్ద బంగళాలో ఉండేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో వారి ఆస్తంతా కరిగిపోయింది. వారి ఆస్తులన్నీ కరిగిపోవడంతో ఆ బంగళా కట్టిన కాంట్రాక్టరే ఆ భవనాన్ని తీసేసుకున్నాడని పాన్వాలా చెప్పాడు. వారు ప్రస్తుతం ఊరికి చివరగా ఒక పూరి గుడిసెలో ఉంటున్నారని చెప్పాడు. ఏరోజ్ బాబా దగ్గరికి తిరిగి వచ్చి తాను తెలుసుకున్న విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. దాంతో బాబా తక్షణం గూడూరు వెళదాము అన్నారు. 2 గంటల్లో రైల్లో గూడూరు చేరుకున్నారు. బాబాని రైల్వే స్టేషన్‌లోనే కూర్చోబెట్టి ఏరోజ్ ఆ పేద కుటుంబం తాలూకు అడ్రస్ చేతబట్టి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ కుటుంబం పాత మాంబళం అనే ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. అడ్రస్ ప్రకారం వెళ్లి తలుపు తట్టాడు. ఒక పెద్దాయన మంచి దుస్తులతో ఉన్నాడు. అతడు వచ్చి తలుపు తీశాడు. తనకు పాన్‌వాలా ఇచ్చిన పేరు ప్రకారం అడిగితే, అవును, ఆ పేరు నాదే అంటూ నేనే ఆ వ్యక్తిని అన్నాడు. దాంతో ఏరోజ్ హర్షితుడయ్యాడు. తన ప్రయత్నం అంతా వృధా అయిందని బా బాధపడ్డాడు. అయినప్పటికీ ఏరోజ్ తనకు తెలిసిన దాని గురించి చెబుతూ, ఈ బంగళా యజమాని నేడు చిల్లి కాణీ లేక కడు పేదరికంతో ఉన్నాడని తెలిసింది. మా పెద్దన్న గారు వచ్చారు. అతడికి ఏదో కొద్దిపాటి ఆర్థిక సహాయం అందించాలనుకుంటున్నారు. కాబట్టి మీకు తెలిస్తే అతడి అడ్రస్ చెప్పమని అన్నాడు. అయితే ఆ యజమాని ఏమీ మాట్లాడలేదు. ఇంతలో అతడి కొడుకు అప్పటిదాకా తండ్రి వెనకాలే ఉన్నాడు. అతడు కలుగజేసుకొని, అవును, అతడి అడ్రస్ తనకు తెలుసు అని చెప్పాడు. వాళ్ళు అదిగో ఫలానా సందు చివరన ఉంటున్నారు అని చెప్పాడు. ఆ కుర్రాడు ఎరుచుతో వచ్చి ఆ పూరె గుడిసెను చూపించాడు. ఆ రోజు దీపావళి పండుగ. ఆ ప్రాంతమంతా దీపాల కాంతులతో ఉంది. కానీ ఈ పూరి గుడిసెలో మాత్రం నూనె దీపం కూడా లేదు. ఏరోజ్ గుడిసె ముందు నిల్చొని తలుపు తట్టాడు. ఒక చిన్న పిల్ల బిక్కుబిక్కుమంటూ భయంతో తలుపు తీసింది. గుడిసె లోపలంతా చీకటిగా ఉంది. కృష్ణుడి విగ్రహం ముందు ఒక చిన్న దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగుతోంది. ఒక ముసలాయన మూలుగుతూ ఒక మూలగా మంచంపై పడుకొని ఉన్నాడు. ఆ పక్కనే అతడి భార్య అనుకుంటా కూర్చొని ఉంది. ఫ ఫలానా వ్యక్తి ఇక్కడే ఉంటున్నారా అని ఎరోజ్ ఆ అమ్మాయిని అడిగాడు. అవును, ఆయన మా తండ్రి అని ఆమె చెప్పింది. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదు. మా అమ్మ కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పింది ఆ అమ్మాయి. ఇంతకీ మీరెవరు? ఎందుకిలా అడుగుతున్నారని ఆ అమ్మాయి ఎరోజ్‌ను అడిగింది. మాకు మీ నాన్నగారి పరిస్థితి గురించి తెలిసింది. మా పెద్దన్న గారు ఆయనకి ఏదో కొంత సహాయం చేయాలని అనుకుంటున్నారు అని చెప్పాడు ఎరోజ్. మీరు సహాయం చేస్తారు కానీ, దాన్ని తిరిగి కట్టలేని దీన స్థితిలో మేము ఉన్నాము అంది ఆ అమ్మాయి. ఏరోజ్ వెంటనే, అది అప్పు కాదు. మా అన్నగారు ప్రేమతో ఆ డబ్బుని తన కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నారు అన్నాడు. ఇందుకు మీ నాన్నగారు అంగీకరిస్తే మాకు సంతోషం అన్నాడు ఎరోజ్. దాంతో ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు నిండాయి. అక్కడ దగ్గరలోనే ఉన్న కృష్ణుడి ప్రతిమకేసి చూసింది. నీవు ఎంత దయగలవాడివయ్యా అంది. కొద్ది క్షణాల క్రితమే నిన్ను ప్రార్థించాను. ఇంతలోనే దైవం మానుష రూపేణ అన్నట్టు వీరిని పంపించావా స్వామి? నీవెంత దయగలవాడివయ్యా అని శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నట్టుగా అంది. దీంతో ఎరుచ్ కూడా తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. నేను వెళ్లి మా అన్నగారిని తీసుకొస్తాను. ఆయన రైల్వే స్టేషన్‌లో కూర్చొని ఉన్నారు. అయితే ఒక చిన్న మాట. మా అన్నగారు తమ ప్రేమ కానుకను తీసుకునే వారి పాదాలు కడిగి,
ఆ తరువాత వారికి పాదాభివందనం చేసి తన కానుక అందజేస్తారని చెప్పాను. కాబట్టి కాస్తంత వేడి నీళ్లు సిద్ధంగా ఉంచండి. నేను వెళ్లి ఆయన్ని తీసుకొస్తానని చెప్పాడు ఎరుజ్. అనంతరం బాబా పెండులతో కలిసి ఏరోజ్ ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ పేదవాడి కాళ్ళు కడిగి బాబా తన ప్రేమ కానుకగా రూ. 500 ఇచ్చి అక్కడి నుండి వెంటనే రైల్వే స్టేషన్‌కి టాంగాలో బయలుదేరారు. బాబా అలా వెళుతూ ఉంటే, "హే కృష్ణ, ఆర్తత్రాణ పరాయణ" అని ఆ అమ్మాయి అంటూ ఉంటే, బాబా తన మండలితో కలిసి వేగంగా స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తరువాత తెలిసింది బాబా తన కోటును అక్కడే మరచిపోయారని. పర్వాలేదు, కోటు అలా వారి దగ్గరే ఉంచండి అన్నారు. తన కార్యక్రమం చక్కగా జరిగింది. తనకెంతో ఆనందంగా ఉంది అన్నారు బాబా. ఇక్కడ ఒక చిన్న మెహర్ సందేశం. సమాజంలో మీకున్న బంధనాలు, బంధుత్వాలు ఏదో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అవి అశాశ్వతమైనవి. నాతో గల మీ బంధం శాశ్వతమైనది. బ్రహ్మైక్యం సాధించే వరకు నాతో మీ బంధం ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. జై బాబా.